మన ఇంటికాడ జనరేటర్ ఉంటుంది కదా, జనరేటర్ని మనం చాలు చేస్తాం కదా, ఆ టైప్లో చాలు చేయాలి. సైకిల్ నిన్న నేను డ్యూటీలో ఉన్నప్పుడు చూసిన, దాన్ని ఫాలో చేసి ఖచ్చిరాని అరబీలో మాట్లాడిన. పెట్రోల్తో నడుస్తున్నది అది, అతను తొక్కట్లేదు, ఏం చేయట్లేదు. సైకిల్ ఎట్లా చేసిండు ఏం కథ అనేది అన్నలు ట్రాన్స్లేట్ చేసి చెప్తారు మనకు. అందుకే అన్నలతో వెళ్తున్నా నేను. ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఉన్నది ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి. ఆల్రెడీ రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. అతనే నిన్న కలిసిండు మెకానిక్. మేము వచ్చేసి 40 నిమిషాలు అయింది. ఆ వెహికల్ అయిపోగానే వస్తా అని చెప్పిండు. هذا كلمة أنا في هذا 4 كيلومتر رويجي بعدين كلمة أنا لازم أنا أشوف هذا كلمة. ఇలాంటి సైకిల్ ఎక్కడ చూసుండరు, పెట్రోల్ తోని సైకిల్ నడవడం అనేది ఇక్కడ. హలో గైస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? అందరు మంచిగా ఉండాలి. నేనైతే మంచిగా ఉన్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కువైట్. వెల్కమ్ టు మై ఛానల్ సాయి నాని వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది మీకు. ఇక్కడ ఒక సైకిల్ నిన్న నేను డ్యూటీలో ఉన్నప్పుడు చూసిన, దాన్ని ఫాలో చేసిన, అతను అడిగిన, నాకు వచ్చిరాని అరబీలో మాట్లాడిన. నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను తీసుకుంటాను. అది దాని స్పెషాలిటీ ఏంది అంటే పెట్రోల్తో నడుస్తున్నది అది, అతను తొక్కట్లేదు, ఏం చేయట్లేదు సైకిల్. నిన్న ఆశన్నతో ఇట్లా పోతున్నా, మన ఇంకా దాసన్న కూడా ఉన్నాడు, ముగ్గురం కలిసి వెళ్తున్నాము అన్న బండ్లే. మనకి అరబీ రాదు కాబట్టి, అన్నలకు వస్తుంది కాబట్టి, అక్కడికి పోయిన తర్వాత అది ప్రాసెస్ ఎట్లా చేసిండు ఏం కథ అనేది అన్నలు ట్రాన్స్లేట్ చేసి చెప్తారు మనకు. అందుకే అన్నలతో వెళ్తున్నా నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ వెళ్ళినాం మేము ఫర్వానియా నుండి ఇది వరకు వచ్చేసినాము. నెక్స్ట్ సాల్మియా అవల్లి దాటేసినాము ఆల్రెడీ. సాల్మియా చెమ్మదా గత చెమ్మదా గత ఓకే ఓకే ఇసారా చెమ్మదా ఓకే మష్కూర్ అబ్బే వద్దు లొకేషన్. అతను ఫోన్ చేసినాము, ఫోన్ చేస్తే లొకేషన్ పెడతా, వాట్సాప్లో మెసేజ్ చేయని చెప్పిండు. సో మెసేజ్ పెడితే అతను మనకు లొకేషన్ పెడతాడు. ఆ లొకేషన్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఆల్రెడీ లొకేషన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఉన్నది ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి. షెడ్ ఉన్నట్టున్నది, ఆడున్నది సైకిల్. అతనే నిన్న కలిసిండు మెకానిక్. అతను కొద్దిగా వేరే కారు ఉంటే రిపేర్ చేస్తున్నాడు, కూర్చోమని చెప్పిండు. మేము వచ్చేసి 40 నిమిషాలు అయింది. బాగా వెయిట్ చేపిస్తున్నాడు, ఎందుకంటే అతన్ని మనం ఇప్పుడు ఏం అనలేము, మన అవసరం కాబట్టి వెయిట్ చేస్తున్నాము. 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ రిపేర్ కూడా అయిపోయింది దాదాపుగా, వెహికల్ స్టార్ట్ చేసారు. సో ఆ వెహికల్ అయిపోగానే వస్తా అని చెప్పిండు. హాయ్ ఫ్రెండ్స్, ఇదే సైకిల్. దీంట్లో ఏంటంటే చైన్ సిస్టమ్ ఉన్నాయి, కానీ ఇదంతా ఓన్లీ లోనా మోడల్. సైకిల్ బాగా తయారు చేస్తాను. ఇప్పుడు వచ్చిండు ఫ్రెండ్స్ అతను. ఓకే టెంపుల్ కదా వద్దు ఇంత సైకిల్ చూడ 120 دينار 120 دينار كله ترتيب انت 120 دينار عقار معكم 120 دينار 120 دينار هذا بترول كم هذا كله 1 اور انت ضرب من 1 لتر 1 لتر يمشي نص ساعة. نص ساعة 1 لتر يمشي نص ساعة. طول عمل هو كيلومتر. طول عمل هو 50 متر 50 متر 50 متر. هذا كله 150 110 కేడీలు ఖర్చు అయిందట మొత్తము. ఒక దాదాపుగా కంటిన్యూ తిరిగితే అర్ధ గంట తిరుగుతాడు ఒక లీటర్కు. అరగంట సేపు ఎటన్నా తిరిగి రావచ్చు అట. 1 లీటర్ వచ్చేనా? 1 లీటర్ వచ్చు. దీనికి ఎక్సిలేటర్ రేట్ ఉంటుంది అండి. ఎక్సిలేటర్ ఇది ఇక్కడ బ్రేక్ క్లీన్ ఉన్నది ఎక్సిలేటర్ ఇది. పెట్రోల్ది ఇది పెట్రోల్ బాక్స్ అది. ఇంజన్ అది మొత్తము ఇదంతా తయారు చేసుడు ఈయననే సపరేట్గా తయారు చేసినాడు అట్లా. దీన్ని నేను 110 కేజీలు పెట్టి ఖర్చు పెట్టి చేసినాడు. مصري مصري هذا مصري هذا
జారీ سكر لا ما يشكل شنو నేమ్ అదే నేమ్ హల్దీప్ సైకిల్ మొత్తం దీనికి ఇంజన్ టైర్ వేసి మంచిగా వేసింది చూడు మొత్తం టైం సిస్టము అంతా బాగానే ఉంది కాకపోతే కొంచెం కాకపోతే ఇండియన్ చేసింది కాబట్టి ఇక్కడ లోకల్లో నడవడానికి మన ఇండియా లాగా మంచి మార్పులాగా వేసుకున్నాడు ఆల్రెడీ నీట్గా వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అలా చూపిస్తాం కదా هذا بس البنجنة అది అర్జున్ هذا البنجنة ఇది బంద్ చేసేది ఫ్రెండ్స్. بس మన ఇంటికాడ జనరేటర్ ఉంటుంది కదా, జనరేటర్ని మనం చాలు చేస్తాం కదా, ఆ టైప్లో చాలు చేయాలి. చూసి కదా ఫ్రెండ్స్, ఇది సైకిల్ పెట్రోల్తో నడుస్తుందంట. ఏదో నాకు నిన్న పనిలో కనిపించింది కాబట్టి చూద్దాం, మీకు కూడా చూపించినట్టుంటుంది అని. నాకు తెలిసి ఇలాంటి సైకిల్ ఎక్కడ చూసుంటారు, పెట్రోల్తో సైకిల్ నడవడం అనేది. ఇక్కడ పెట్రోల్ చాలా తక్కువ కాబట్టి పెట్రోల్ యూజ్ చేస్తున్నాడు, లేదంటే ఇంకా వేరే ఏదైనా రెడీ చేస్తుండే కావచ్చు. పెట్రోల్ అంటే చాలా తక్కువ ఇక్కడ, వాటర్ కంటే పెట్రోలే చాలా తక్కువ ఉంటుంది మనకి. هذا جديد يجي ما يعرف هذا عربي امس هذا كلم هذا انا في هذا 4 كيلومتر رو يجي بعدين كلم هذا انا لازم انا شوف هذا كلمه اللي ما انا صبح يجي هذا انا رو تعال هذا سايكل هذا موجود انا موجود هو ياخذ نمبر من هنا بعد هو هذا كلم امس كلم هذا ماكو مشكلة أي وقت أنت تصور تعال ماكو زين هذا నేను నిన్న అతన్ని కలిసిన కదా, అన్నతో షేర్ చేస్తున్నాడు. ఈ అరబీ రాలేదు, నా ఇంకా 4 కిలోమీటర్ వచ్చిండు అనేది చెప్తున్నాడు అరబీలో. సో అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు, మార్నింగ్ నా దగ్గరికి వచ్చిండు, సో వెళ్దామని చెప్పేసి అడిగిండు నన్ను. అందుకని వచ్చినాము, ఇప్పుడు చూద్దాం అని చెప్పేసి అంటే నేను దోలికి వచ్చినాను అంటున్నాడు అన్న. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేస్తా, కొద్దిగా చూస్తే చూడాలి అని ఇప్పించే కాళ్ళని నేను అడుగుతున్నా, ట్రై చేస్తున్నా. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకోవచ్చు, దీన్ని చూస్తే కొద్దిగా నాకు వెరైటీగా అనిపించింది, అందుకే ఇతన్ని నంబర్ తీసుకొని అచ్చిరా అని అరబీలో మాట్లాడి అన్నలతో మాట్లాడిపించిన. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేస్తా అని అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసి కదా, ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ గంట కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ